హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వెంకట్. ఈరోజు నేను ముందుగా మీ అందరికీ ఒక వ్లాగ్ తీసుకొచ్చాను. ఆ వ్లాగ్ గురించి చెప్పబోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బెల్ ఉంటుంది. ఆ బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ అది. అలాగే మేమైతే ఇల్లు ఖాళీ చేసేసి కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నాము. చూడండి, నేను ఇప్పటి వరకు చూపించింది అయితే మా ఇంటి ముందున్న గేటు. ఆ తర్వాత మా ఇంటి లోపలికి వెళ్ళగానే చూడండి, స్టార్టింగ్లో నేను సైడ్ బోర్డర్స్తో ఇలా పెయింట్ వేసేసాను. ముందుగా చాక్ పీస్తో వేసాను. తర్వాత దాని మీద పెయింట్ చేశాను. చూడండి, మా ఇంటికి ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న హాల్లో ఇలా పెయింట్ వేసేసాను. ఫస్ట్ చాక్ పీస్తో వేసిన తర్వాత ఇలా పెయింట్తో డిజైన్ చేశాను. చాలా సమయం పట్టింది, కానీ ఇలా అందంగా ఉంటేనే కదా మన ఇల్లు మనకి బాగుండేది. ఇలా అందంగా ఉండటం కోసమే కదా మనం చాలా చేస్తాం కదా. అందంగా ఉండడం కోసం చాలా చేస్తాం కదా. చూడండి, మధ్యలో అయితే ఫ్లవర్ మధ్యలో ఎల్లో కలర్ పెయింట్ ఇచ్చేసాను. దాని మధ్యలో ఎల్లో కలర్ పెయింట్ లోపల కొంచెం ఆరిన తర్వాత రెడ్ కలర్ బొట్టు పెట్టాము. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో సైడ్ బోర్డర్ వేసేసాను. చూడండి, కింద వేసిన సైడ్ బోర్డరే వేసాను. మళ్ళీ గడపలకు కూడా ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఏం చేయలేదు, అలా వదిలేశారు. అందుకోసం మేమేం చేసామంటే గడపకి పసుపు కలరు ఎల్లో కలరు పెయింట్ వేసేసి వైట్ కలరు మెరూన్ కలర్తో బొట్లు పెట్టేశాము. తర్వాత లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో గడప కంటే ముందు ఇంకో సైడ్ బోర్డర్ ఇచ్చాను. చూడండి, గడప మీద ఎంత అందంగా పెట్టాము. ఇలా ఉంచుకుంటేనే కదా మన ఇల్లు అందంగా ఉండేది. అందుకోసం ఈ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. కొంచెం లోపలికి వెళ్ళగానే చూడండి, ఇంకో సైడ్ బోర్డర్తో ఇంకోటి వేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక డిజైన్ తీసుకున్నాను. ఇంకో డిజైన్ తీసుకొని ఇంకో డిజైన్తో ఇలా వేసేసాను. కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, అయినా కూడా నాకు ఎక్కువ సమయం లేదనమాట. అందుకోసం నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 3 hours 2 hours పట్టింది మొత్తం వేయటానికి. నేను ఒక్కదాన్నే వేశాను. లాస్ట్కి మా పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చింది, నాకు సపోర్ట్గా కొంచెం హెల్ప్ చేసింది. ఇలాంటి ముగ్గులు నాకైతే చాలా వచ్చండి. ఇప్పుడు కన్నా కూడా ఇంతకుముందు ఇంకా బాగా వేసేదాన్ని. లోపల గడపకు కూడా చూడండి, ఇలాగా నేను పెయింట్ చేసుకున్నాను వైట్ కలరు మెరూన్ కలర్తో. ఫస్ట్ ఎల్లో కలర్ పెయింటింగ్ చేసేసాను. అది కొంచెం ఆరిన తర్వాత ఒక 1/2 hour లోపు ఇంకా పెయింట్ చేసేసుకున్నాను వైట్ కలరు మెరూన్ కలర్తో. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ లోపల చూడండి మళ్ళీ ఒక సైడ్ బోర్డర్ ఇచ్చేసాను. లోపలికి వెళ్ళగానే ఇంకా పెద్ద ముగ్గు వేసాను. మళ్ళీ ఇంతకన్నా ఇంకా పెద్ద ముగ్గులు వచ్చు, కానీ ఇంకా వేసే ఓపిక లేదు. అందుకోసం పెయింట్ చేసేసాను. వైట్ కలర్ పెయింటింగ్ ఒకటే నాకు ఇష్టము, ఇంకా కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నాకు అంతగా నచ్చదు అలా. ఇలా వైట్ కలర్ పెయింటింగ్తోనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకోసం నేను ఇలా సింపుల్గా పెయింట్ చేసేసుకున్నాను. మధ్యలో పుష్పం ఇచ్చేసాను. తర్వాత రౌండ్స్తో డిజైన్ చేశాను. ఆ తర్వాత కమలాలు వేసాను. చూడండి, చాలా బాగుంది కదా. తర్వాత ఇటు సైడు ఒక సైడ్ బోర్డర్ ముందు మీకు చూపించాను కదా, అలాగే ఒక సైడ్ బోర్డర్ ఇచ్చాను. అలాగే పైన కూడా ఒక సైడ్ బోర్డర్తో చేసేసాను. ఈ ఎల్లో కలర్ పెయింటింగ్ ఇచ్చాను కదా, కొంచెం ఆరాలి, అందుకోసం ఆరిన తర్వాత రెడ్ కలర్తో మధ్యలో ఒక బొట్టు పెట్టేస్తాను, సరిపోతుంది అన్నిటికీ. ఇంకా తర్వాత చూడండి, ఇటువైపు నుంచి మా హౌస్ చూపిస్తున్నాను. ఇలా పెయింట్ చేసుకుంటూ వచ్చేసాను. అదే కలర్స్ వేసుకుంటే మనం టైల్స్ మీద అయితే కలర్స్ రంగోలీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మావి మామూలువే కదా, అందుకోసం నేను అలా చేశాను. అది కాక మేము పెయింటింగ్ కూడా వేయించాం కదా, పెయింటింగ్ పడిన మరకలు అలాగే ఉన్నాయి. అందుకోసం మీకు అంత పెద్ద క్లారిటీగా అనిపించట్లేదు. బయట అయితే మాత్రం పెయింటింగ్ మరకలు ఏం లేవు. చూడండి, ఈ గేటుకు కూడా నేను కొంచెం వైట్ కలర్ పెయింటింగ్ ఇచ్చేసాను. బయట చూడండి, కావాలంటే మీకు మరకలు కనిపించకపోవడం వల్ల
చాలా అందంగా బాగా కనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చాలా మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.